పడినవి చూడండి, వేరేషన్ కాబట్టి దగ్గరగా కనిపిస్తున్నాయి. ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు ట్రైబల్ జానికల్ బాక్స్. ఈరోజు అయితే నేను తోటకి వెళ్తున్నాను జీడి పిక్కలు ఏరడానికి. అయితే చాలా వర్షం పడిందండి. నేను సాయంత్రం నుండి రాత్రి వరకు అయితే గాలి ద్వారా పడి ఉంటాయేమో అనేసి నేనైతే వెళ్ళడం అవుతుంది. అయితే వర్షం పడి గాలి వీసిందంటే చాలు, ఈ మే నెల ఎండింగ్లో అయితే తోటలోకి అందరూ వెతకడానికి దూరిపోతారు. అందుకని చెప్పి యంగ్ క్యాషియూ నట్స్ అంటే లేత పచ్చివన్నమాట పిక్కలు కానీ ఎండవి కానీ ఉన్నట్టయితే ప్రస్తుతం నేనైతే మొత్తం ఏరడానికి మా తోటకి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. అదో సంగతి. సో దొరికినట్లయితే మీరు చూస్తుండండి, చూపిస్తాను ఎలా తీస్తారు జీడి పిక్కలు. యంగ్ అంటే లేత జీడి పిక్కలు ఎలా తీస్తారు, దాని లోపల పిక్కల్ని అనేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూస్తూనండి చివరి దాకా. సో అదనమాట. కొత్తగా చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, మీ వాడిగా మమ్మల్ని నేను జానికితోనే చేసే ప్రతి వీడియోని సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా గిరిజనుల జీవన విధానాలు, పనులు అన్నిటిలో నుండి మాకు సమయం దొరికినప్పుడల్లా వీడియో చేసినప్పుడైతే మీ ముందుకు తీసుకొని వస్తాము, చేసే ప్రయత్నం చేస్తాము కూడా. మా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అది కోరుకుంటున్నాము. మీ వాడిగా మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాము, ఆశిస్తున్నాము. సో అదే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను నడుస్తూ వెళ్తున్నాను. ఇప్పుడైతే టైం వచ్చేసి పడుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఉపాధికి వెళ్ళినాము. ఉపాధికి వెళ్ళి ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తున్నప్పుడు ఇప్పుడు పడుకుని అవుతుంది. సో అదనమాట ఫ్రెండ్స్. చూడండి, నేనైతే తోటకు వచ్చేసాను. ఇదిగోండి తోట అయితే మామిడికాయలు పచ్చివేనండి, పండుగ కాదు. రాత్రి ఎక్కువ గాలి వేసిందేమో పడిపోయినాయి ఉన్నాయి, చూపిస్తాను. సో ఇలా కనిపించట్లేదు, నేను ఫ్రంట్ కెమెరా చేసి చూపిస్తానండి. మామిడికాయలు అయితే పడిపోయినాయి ఫ్రెండ్స్. చూడండి, ఇది పచ్చివేనండి, ఇది మామిడికాయలు. చూడండి, పెద్ద పెద్ద మామిడికాయలు గాలి ద్వారా పడిపోయినాయండి. మా గాలి ద్వారా ఇదిగోండి పడిపోయి ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే జీడి పిక్కలు ఏరుతున్నానండి. చూడండి, ఇదిగోండి ఇలా పడి ఉన్నాయి, ఏరుతానండి. అయితే నేను ఇవి కూలిపోయాయి కదా, ఒక చేతి మొబైల్ పట్టేసి మళ్ళీ ఇది చెత్త అవుద్ది. దీని నుండి వేస్ట్ మెటీరియల్ అంటే దీని రసం కారుతుంది కదా, జిడ్డుగా ఉంటుంది. సో ఏరిసిన తర్వాత కూడిపెట్టేసి ఇది పిక్ అనేది తీసేటప్పుడు నేనైతే చూపిస్తానండి. ఇప్పుడైతే చూపించాలని ఏరడము ఒక 2-3 క్లిప్స్ చూపించి తర్వాత చిన్న ఏంటిది దోమలలాగా గొయ్యి మన అరుస్తుంటాయి, కంట దగ్గర దూరిపోవడానికి చూస్తున్నాయి. ఈ పురుగులు గొప్ప కష్టంగా ఉంది. తోటకు వస్తే ఇదే బిజారే. సో అదనమాట, నేను ఏరుతాను. అయితే ఫ్రెండ్స్, ఇదిగోండి గాలి ద్వారా పచ్చి పిక్కలు కూడా అయితే పడిపోతాయి. మీరు చూస్తున్నారు ఇవి. అయితే పడిపోయినవి కాకుండా పైన ఉన్నట్లయితే అది కూడా ఏరేసి చూపిస్తానండి. చివరి దాకా చూడండి. దీన్ని లోపల ఉన్న గింజలు ఏ విధంగా తీస్తారు, అలాగే కూర కూడా వండి మిమ్మల్ని అయితే మా స్టైల్ అన్నమాట
సహజంగా గిరిజనులు ఎలాగ వండి తింటారనేది నేను వీడియో ద్వారా తెలియజేస్తాను. ఓకే అండి, చూడండి ఇక్కడ పడ్డాయి. జీడిపిక్కలు తీసుకుంటున్నాను. ఇక్కడ ఒకటి. ఓకేనండి, ఇదిగోండి ఇలా దొరుకుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, పచ్చిపిక్కలు ఇవి. ఇక వదిలేదేలే, ఇది కూడా ఏరేద్దు. ఓకేనండి, ఇవి కూడా ఇదిగోనండి. వింటున్నారు కదా ఫ్రెండ్స్, అవి కొందరైతే తోటకి సొరబడి అదిగోండి అయిపోయిందని దేవుతున్నారనమాట జీడిపిక్కలు. అది చూసి తరిమి ఆవిడేమో తిడుతున్నారు వచ్చిన వాళ్ళని. సో అదండి, అదిగోండి వింటున్నారు కదా. అంత వర్షం పడి గాలి వేసిందంటే చాలు ఫ్రెండ్స్, తోటలోకి దూరి అయిపోయిందని దేవుతారు, వెతుకుతారు జీడిపిక్కలు. సో అది లేవనుకుని సోరబడ్డారు తోటలోన. ఆవిడేమో చూసి వారిని తరిమి తిడుతుంది. అన్నీ దూరంగా ఉంది ఆవిడ, వినిపిస్తుందో లేదు కానీ ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. జీడిపిక్కలు ఉన్న గాలి వచ్చిందంటే అయిపోయిందని ఫిక్స్ అయిపోతారన్నమాట మా గిరిజనలోకి. అదే ఒకవేళ తోటలో ఇంటి యజమాని లేకపోతే ఎనిమిక్కలు అయితే అన్నీ తీసుకెళ్ళిపోతారన్నీ. సో లాసే కదండి, కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. వర్షం పడి గాలి వేసిందంటే తోటకి లేక కొండకి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్, అది సంగతి. అందుకని మేమైతే తోటలో దూరుతారనే ఉద్దేశం అయితే ఉన్నది. ఉపాధి పని ఉండడం వల్ల లేట్ అయింది అనుకుని నేనైతే వచ్చాను. అయినా ఇంకా మా తోటకి అయితే ఇంకా వచ్చారు, అయితే వాళ్ళు ఉండడం వలన ఇంకా రాలేకపోయారేమో. పిక్కలు అయితే ఏదో దొరుకుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ ఉంటాయి, జాగ్రత్తగా చూడాలండి. ఎండిపోయి వాళ్ళు పిక్కే మనకు కనిపిస్తుంది, మంచిగా చూడాలి, వెతకాలి. ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగోండి ఇలాగుంటాయి చివర్లు అనమాట. మే నెలలో చివరి ఎండింగ్లో పళ్ళు అయితే కుళ్ళిపోయి పిక్కలు అయితే ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా చూడండి. సో అదనమాట, జాగ్రత్తగా చూసి మనమైతే ఏరుకోవాలి. ఫ్రెండ్స్ ఆల్రెడీ వచ్చి ఏరేస్తున్నారని చూడండి పిక్కలు. ఇదిగోండి ఇవి తోటలు ఇలాగున్నాయంటే ఆల్రెడీ వచ్చి ఉన్నారని, వెతకారని మేము గమనించాలి. ఇదిగోండి ఏరింది, ఇలాగుంటాయి పైన. పచ్చి పిక్కలు ఫ్రెండ్స్ ఏరుతున్నాను. ఇదిగోండి పడిపోయింది, ఏరుతున్నాను. ఇదిగోండి ఇక్కడ పచ్చి పిక్క, ఎండు పిక్క, ఇక్కడ ఒక పచ్చి పిక్క. ఇదిగోండి తోట ఎలాగుందంటే చూడండి, పెరిగిపోయాయి, రోడ్డులో జూబ్ అయిపోయాయి. నేనైతే కష్టంగా వెతుకుతున్నాను. కొండ దగ్గర అయితే జూబ్ అయిపోయాయి ఫ్రెండ్స్, రోడ్లు ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి పిక్ ఉందండి,
ఈ రోడ్లో పచ్చి పిక్కలు పడిపోయాయి. ఎక్కడ ఉన్నాయి కనిపిస్తున్నాయి లేదా? ఇవ్వండి. ఓకే, సో ఇవ్వండి పచ్చి పిక్కలు. ఫ్రెండ్స్, కింద నుండి పైకి చెట్టు పిక్కలకి ఉన్నాయేమో అని ఎతికి చూసినప్పుడైతే ఏదో పురుగులు బెంగ్ బెంగ్ అని కంట్లో దూరిపోవడానికి చూస్తున్నాయి. బిజారుగా ఉంది ఫ్రెండ్స్. సో మీరు ఎప్పుడైనా ఇలా తోటకి కానీ కొండకి వెళ్ళినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందా? కొండల్లో పనిచేసే వారికి నిజం ఇలాగ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ మీరు ఎదురవుతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పైన ఉంది పిక్క, బయట నుండి కనిపిస్తుంది, లోపల వస్తే కనిపించట్లేదు. ఒకటి కంట్లో దూరిపోవడానికి పురుగులు ఇబ్బంది పెట్టేస్తున్నాయి. చాలా పెద్ద పిక్ అండి, పచ్చి పిక్క. మస్తుగా ఉంటుంది ఇందులోని గింజ. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చెట్టు ఎక్కి కాయలు కానీ పిక్కలు కానీ ఏరేసాను. ఎంతో ఉందో అంత ఇప్పుడైతే నేనైతే ఏరుకుంటాను. కింద పడినవి చూడండి. ఇది ఒక కాయ అండి, ఇదిగోండి ఇలాగా ఏరేసాను కాబట్టి దగ్గరగా కనిపిస్తున్నాయి. ఇవ్వండి. ఇక్కడ పిక్క ఇవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, ఎండ తీవ్రంగా ఉంది. టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 1 గంట అయింది ఫ్రెండ్స్. ఎంత దొరికింది పిక్కలు అంటే చూడండి. ఇదిగోండి పచ్చి పిక్కలు ఎండ పిక్కలు కలిపి నా పరంగా అంచనా ఎంత అంటే 2.5 కేజీలు అయి ఉండొచ్చు బరువు. అయితే నేను పట్టుకుంటున్నాను కదా, అది అంత దొరికింది. అయితే పచ్చి పిక్కలు పచ్చివి కనుక చాలా బరువు ఉంటుంది. సో 1.5 కేజీ అయి ఉండొచ్చు పచ్చి పిక్కలు. కేజీ దొరికింది అనుకుంటున్నాను ఎండు పిక్కలు అయితే. సో ఇప్పుడైతే దాహం వేస్తుంది. నీరు అయితే తెచ్చి ఉన్నాను, అటుపక్క ఉంచినాను అన్నమాట. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతాను. అయితే మీరేందాక చూసారు మామిడికాయలు పడిపోయినాయి కదా, అవి ఏరేసుకొని నేనైతే వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎండగా ఉండి వెతకాలే కానీ చూడండి పైన పిక్కలు కానీ లేత జీడి పిక్కలు కానీ కనిపించడం లేదు. వెతకాలే, ఎక్కడో ఉన్నాయి చెట్టుకి. అలాగా ఈ కర్ర ఉంది కదా, ఈ కర్ర సాయంతోనే అయితే ఏరాలి. కానీ మరి చూడలేమన్నమాట. ఎండ తీవ్రంగా ఉంది. మళ్ళా తోట కానీ కొండ కానీ అలా పైకి చూసినప్పుడు అయితే ఏదో పురుగులు గేయింగ్ 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 మన చెవులకి కళ్ళకి దూరిపోవడానికి చూస్తున్నాయి. గొప్ప బిజారుగా ఉంది. నాకైతే చిరాకు అనమాట. పని చేయలేను, డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట. కొన్నిసార్లు అయితే కంట్లోకి దూరిపోయి పరిస్థితి వస్తుంది. అది మొత్తం నలుపుకొని ఒంటరిగా ఏడ్ చేయలేమన్నమాట. పక్కన తోడుగుంటే కంట్లో పురుగు దూరిపోయింది తీయమని చెప్పడానికి. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇదిగోండి నేనైతే దొరికిన లేత పిక్కలు ఎండు పిక్కలు చూడండి ముచ్చి కవర్లోను. ఇదిగోండి నేను చూపించిన మామిడికాయలు అయితే ఏరేసానండి. ఇదిగోండి పట్టుకెళ్తాను. పండుతాయో ఏంటో మరి చూడాలి. ఇదిగో సంచిలోనే మామిడికాయలు అయితే పెట్టుకొని నేనైతే ఇంటికి వెళ్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే మామిడికాయలు జీడి పిక్కలు ఇదిగోండి సంచి నిండిపోయింది. చూస్తున్నారు కదా నేను. ఓకేనండి, ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. తోట నుండి ఇదిగోండి బరువుగా ఉంది, బరువుగా ఉంది. కర్రతోనే వెనక ఇదిగోండి పట్టుకున్నాను. మరి తెగుతుందో ఏంటో మరి. ప్రస్తుతం నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను ఫ్రెండ్స్.